నమస్కారం. సాటిలేని నట సామర్థ్యం సామర్ల నవరస నటరంగ మార్తాండు ఎస్వి రంగారావు. ఆయన జయంతి సందర్భంగా సహృదయాభినందనలు తెలియజేస్తూ ఆ విశ్వనట చక్రవర్తి నట యశస్వి సామర్ల వెంకట రంగారావు 3 జూలై 1918 నూజివీడులో జన్మించిన ఆ నట విరాట్ స్వరూపం అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు అందుకున్నటువంటి ఒక విశిష్ట మూర్తి, స్ఫూర్తి. అనితర సాధ్యమైనటువంటి ఒక సామర్థ్యం ఆ సామర్లగా వన్యతరగని వెండితెర కావ్యాలన్నిటిలో కూడా ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచేటువంటి ఆ వెండి వెలుగు. మహానటులకు ఎప్పుడూ కూడా మరణం ఉండదు. ఆ మరుపురాని పాత్రలో ఎప్పటికీ చిరంజీవులుగానే ఉంటారు. అలాంటి విశ్వనట చక్రవర్తి జయంతి ఈ రోజున ఆయన చిత్రాలు ఎన్నో 160 పైగా ఆ చిత్రాల్లో తమిళం, హిందీ, తెలుగు వీటిలన్నిటిలో చేసిన ఆయన 1947లో వరూధిని చిత్రంతో తొలి చిత్రం అయితే, తర్వాత 1951లో వచ్చిన పాతాళ భైరవి దానితోటి చాలా నేపాళ మాంత్రికుడి ఆవభావాలు కానీ ఆ విశిష్టమైనటువంటి ఆ నట విశ్వరూపం కానీ మనం చూస్తాం. అటువంటి ఆ పాతాళ భైరవిలో ఎప్పుడు కూడా మనకి బాగా గుర్తుకొచ్చేది సాహసం చేయరా డెంబక అంటూ అవి కానీ, ఆ మాయల పకీర్లో ఉండేటువంటి ఆ పాత్ర, అలాగే ఈ పాతాళ భైరవిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఆ నేపాళ మాంత్రిక పాత్ర, ఇవన్నీ కూడా మనకి ఒక స్ఫూర్తివంతంగా. ఎందుకంటే నట దిగ్గజాలైనటువంటి ఎన్టీఆర్, నటరత్న ఎన్టీఆర్ కానీ, నట సామ్రాట్ ఏఎన్ఆర్, అటువంటి వాళ్ళు, తర్వాత సావిత్రి, గుమ్మడి, ఇటువంటి వారి మధ్యన ఒక ప్రత్యేక స్థాయి తనదంటూ ఒక సమర్థమైనటువంటి నటన ఇవన్నీ చూపించిన వాడు. ముఖ్యంగా 1957లో వచ్చిన మాయాబజార్, అందులో ఘటోత్కచుడు హాయ్ హాయ్ నాయక, నిజంగానే విశ్వమంతా కూడా హాయ్ హాయ్ నాయక అంటూ ఆయనకి ఆ నటనకి, ఆ విశ్వనట చక్రవర్తికి మనం ఆ వేవేల వీరతాళ్ళు వేయకుండా ఎలా ఉంటాం? అటువంటి ఆ తాండ్ర పాపారాయుడు పాత్ర కానీ, కీచకుడు, ఆ రావణ పాత్రలు, ఇలాగా ఒక విలక్షణమైనటువంటి శైలి. ఎన్నో ఆయన ఉత్తమ చిత్రాలుగా వచ్చినటువంటి ఎన్నో పాత్రలు చూస్తాం మనం. నర్తనశాలలో ఆ కీచకుడు, అది జకార్తాలో ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా అందుకోవడం, ఒక విలనిజంలో ఉన్నటువంటి నటన పాత్రకి విశ్వవిఖ్యాతమైనటువంటి ఒక ఆ నట చక్రవర్తిగా బహుమతి అందుకోవడం, అది దక్షిణాదిన ఆ తొలి చిత్రం అని చెప్పచ్చు. అలాగే తొలి నాయకుడు ఎస్విఆర్ఏ అని కూడా చెప్పచ్చు. అలాగే మనకి ఆయన ఉత్తమ చిత్రంగా ఏపీ నంది అవార్డులు ఎన్నో అందుకోవడం, 5 సార్లు కేంద్ర అవార్డులు అందుకోవడం, ఇవన్నీ ఒక విశిష్టత అయితే, ఆయన 18 జూలై 1974 నుంచి మనకి భౌతికంగా లేకున్నా తర్వాత మనకి బాగా గుర్తుకొచ్చేటువంటి ఆ పాత్రలో మనకి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండేటువంటి పాత్రలు చెప్పాలంటే, ఆ మాయాబజార్లో కానీ, మిస్సమ్మలో కానీ, గుండమ్మ కథలో ఉన్నటువంటి హావభావాలతో చాలా అలవోకగా ఆ ఎడం చేతిలో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ ఒక విలక్షణమైనటువంటిది, ఒక యూనిక్ లెఫ్ట్ హ్యాండ్ అలవోక నటన అంటే అది ఎస్విఆర్ అని చెప్పచ్చు. అసలు ఆ మాయాబజార్లో పింగళవారి ఆ మాటల యొక్క ఆ జంబలి, గిల్పం ఇవెంత నవ్విస్తాయో, ఈ ఘటోత్కచుడి పాత్రలో ఒక విలక్షణమైన స్థాయిలో వివాహ భోజనంబు అంటూ ఆ పాటలో ఆ హావభావ ప్రకటన ఎస్విఆర్ది అద్భుతం. అంటే అటు మహానటి సావిత్రి ఇద్దరి రూపంలో పరకాయ ప్రవేశంలా అనిపించి ఒక చమత్కారం. అంటే ఆ విశ్వనట చక్రవర్తి యొక్క ఆ విన్యాసం, నట విన్యాసం మనం చూస్తాం. అశేష జనాల ఆ విశేషమైనటువంటి ఆ నటనా ప్రతిభ, అది మనం ఎన్నిట్లో చూస్తాం. మంచి మనసుల్లో కానీ, అనార్కలి, రహస్యం, పండంటి కాపురంలో కానీ, ఇలాంటి ఈ చిత్రాలన్నిటికీ కూడా ఒక విశిష్టమైనటువంటి ఒక మార్గదర్శిగా నిలిచేటువంటి వాడు. కాకినాడతోటి ఎస్విఆర్ యొక్క అనుబంధం చాలా మాకు ఇక్కడ ఏలూరులో విగ్రహం, ఇంకా ఎక్కడెక్కడ విగ్రహం ఉన్నా కూడా కాకినాడలో ఒక నడిలో 4 దిక్కుల నడుమ ఒక
విరాట్ స్వరూపంలాగా ఎస్విఆర్ విగ్రహం ఉండడం చాలా విశిష్టం. ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉండడం, నేను సైతం ఉండడం అక్కడ చాలా విశిష్టంగా భావిస్తూ, ఆయన ఎన్నో వృత్తులు చేసిన, బందర్లో ఫైర్ స్టేషన్ ఆఫీసర్గా చేసిన, ఈ చదివింది ఎంత బతికిన కాలేజీ అంటాం. నేను చదువుకున్న కాలేజీలోనే ఆయన ఒక హీరోగా ముందు మార్గదర్శి కావడం, పిఆర్ కళాశాల, ప్రభుత్వ కళాశాల కాకినాడలో ఆ విద్యార్థి అవ్వడం మాకు గర్వకారణంగా ఉంటుంది. అలాగే ఇక్కడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నటులందరికీ కూడా వేదికమైనటువంటి విశిష్టమైనటువంటిది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. దాంట్లో కూడా అనుబంధం ఉండడం, సూర్యకళామందిర్ వేదికగా ఎన్నో సభల్లో ఉండడం, శ్రీశ్రీ యొక్క విశిష్టమైనటువంటి సాహితీ సభల్లో కూడా ఈయనతో పాటు ఎన్నో విశిష్ట వేదికలతో చూసే అదృష్టం దొరకడం మాకు అదృష్టంగా భావిస్తాం. అలాగే 1963లో నర్తనశాల ఆ కీచకుడి పాత్ర పొందినప్పుడు ఆయనకి వచ్చినటువంటి ప్రశంసలు అనూహ్యం. ఎందుకంటే అపూర్వమైనటువంటి నటన, ఒక అద్భుతమైనటువంటి నట యశస్వి, అది ఎస్విఆర్ అని చెప్పచ్చు. ముఖ్యంగా భక్త ప్రహ్లాదులో హిరణ్యకశిపుడి పాత్ర కానీ, రావణ పాత్ర కానీ, అలాగే దక్షుడి పాత్ర కానీ, కంసుడి పాత్ర కానీ, యముడి పాత్ర కానీ, ఇవన్నీ కూడా ఒక మార్గదర్శకంగా ఒక మైల్ స్టోన్స్ కలుగుతాయి. అంటే ప్రతినాయక పాత్రల్లో ఒక విశిష్ట నటన బహుమతులు అందుకోవడం అంటే అది ఎస్విఆర్కే చెప్పచ్చు. అటువంటి వాడు పాండవనవాసంలో మనకి ఆ దుర్యోధన పాత్ర కూడా చాలా విలక్షణమైనటువంటి ఒక మార్గదర్శనం చేస్తాడు. గుండమ్మ కథలో కానీ, మిస్సమ్మ వంటి చిత్రాల్లో కానీ, లక్ష్మీ కటాక్షం చిత్రాల్లో కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ఎప్పటికీ మర్చిపోలేటువంటి పాత్ర అది మాయాబజార్ ఘటోత్కచ పాత్ర అని చెప్పచ్చు. అలాగే నర్తనశాలలో కీచకుడి పాత్రలో కూడా విలక్షణ నటన కూడా మనం మర్చిపోలేం. ఆయన నటించినటువంటి 160 చిత్రాలు ఎన్నెన్నో చెప్పుకోగలం. కానీ 1967లో చదరంగం, అలాగే 68లో బాంధవ్యాలు, ఒక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నటువంటి ఒక విశిష్ట నటన ప్రతిభ కనిపిస్తుంది మనకి. అటువంటి మార్గదర్శక విశ్వనట చక్రవర్తి యశస్వి ఎస్విఆర్కు సహృదయ నివాళులు అర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదుశ్రీ రామ్ శర్మ, శిరీష.